పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హరిహర వీరమల్ అనే సినిమా తీస్తున్నారో అది ముమ్మాడికి కల్పితం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీస్తున్న సినిమా ఏదైతే ఉందో ఆ సినిమా మా తెలంగాణ బంధు, తెలంగాణ రాబిన్హుడ్, ప్రజావీరుడు పండుగ సాయన చరిత్రకు సంబంధించిన జీవిత చరిత్రను తీసుకొని ఒక చరిత్రలో ఎక్కడా లేని ఒక కల్పిత పాత్రతోటి ఈ హరిహర వీరమల్ అనే సినిమాను తీస్తున్నారు. మళ్ళీ వాళ్ళ చేసిన తప్పును సమర్థించుకోవడానికి ఇది ప్రజావీరుడు పండుగ సాయన స్టోరీ కాదు, ఈ 1336లో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన హరిహర రాయలు బుక్కరాయలకు సంబంధించిన స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు. ఈరోజు ఆ ట్రైలర్లో చూసిన దాన్ని బట్టి ఇప్పటివరకు గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ థంబ్నెయిల్స్ లేదంటే ఆర్టికల్స్ని వచ్చిన ఆధారంగా మేము చిత్రయూనిట్ని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాం. ఈరోజు హరిహర రాయలు లేదా బుక్కరాయలు అనే వాళ్ళు 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించి 1406 లేదంటే 1410 కాలానికే ఈ ఏదైతే విజయనగర సామ్రాజ్యం స్థాపించిన ఏదైతే వంశం ఉందో సాల్వ వంశం అది అక్కడితో అంతమైపోతుంది. ఈరోజు దాదాపు ప్రజావీరుడు పండుగ సాయనకి ఈ హరిహర రాయలకి ఔరంగజేబ్ మధ్య దాదాపు ఒక 600 సంవత్సరాల తేడా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ పాత్ర సినిమాలో ఎట్లా ఉందంటే మనకు ట్రైలర్లో చూసిన ఆధారంగా ఆయన ఈ నిజాంలు లేదా రజాకారులు, పెత్తందారులు, భూస్వాములు ప్రజలను హింసిస్తుంటే ప్రజలకి అంటే చేదోడుగా లేదంటే ప్రజల నాయకుడిగా పోరాటం చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ గారు నటిస్తున్నారు. ఆ పాత్ర ముమ్మాటికి ప్రజావీరుడు పండుగ సాయన పాత్రనే. ఆయన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ప్రసిద్ధమైన వ్యక్తి. మరి అట్లాంటి వీరుడి చరిత్రతో సంబంధం లేకుండా ఒకసారేమో చార్మినార్ చూపిస్తారు, ఒకసారేమో ఔరంగజేబ్ చూపిస్తారు, ఒకసారేమో మా ప్రజావీరుడు పండుగ సాయన జీవిత చరిత్రను అందులో చూపిస్తారు, ఒకసారేమో హరిహర రాయలు అంటారు. ఇదంతా అంత కాంట్రడిక్టరీ ఉంది, అసలు సంబంధం లేకుండా ఉంది. అసలు ఈ చరిత్ర ఏంది, ఈ పవన్ కళ్యాణ్ గారు ఈ నటించడం ఏంది, ఇంత అవగాహన లేకుండా చేస్తారా? ఇది తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో 8వ తరగతి చదువుకున్న పిల్లలడినే చెప్తారు. హరిహర రాయలు బుక్కరాయల కాలం ఏంది, ఔరంగజేబ్ కాలం ఏంది, చార్మినార్ నిర్మాణం ఎప్పుడు ఏర్పడింది, ప్రజావీరుడు పండుగ సాయనకు అది జీవించిన కాలం ఏంది, ఈ 4 ప్రధానమైన అంశాలకు సంబంధం లేకుండా ఏదో కమర్షియల్ కోణంలో డబ్బుల కోసం ఏదో చెత్త సినిమా తీసి ప్రజల మీద రుద్ది దాన్నే చరిత్రగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము దీన్ని అడ్డుకుంటున్నాం. ఈ తప్పుడు వక్రీకరణతో తీస్తున్న ఏదైతే సినిమా ఉందో దీన్ని ముమ్మాటికి మేము అడ్డుకుంటాం. దీని మీద మేము న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా దీన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా రేపు లేదా ఎల్లుండి మేము హైకోర్టులో కూడా దీని మీద పిల్లేస్తున్నాం. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. అట్లాగే వీలుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము కలుస్తాం. ఇది ఎట్లా మేము సమర్థించే అంశం అవుతుందో మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మాకు శత్రువు కాదు. పవన్ కళ్యాణ్ గారు దాదాపు 20 నుంచి 25 సినిమాలు తీసినట్టు నాకు గుర్తుంది. పవన్ కళ్యాణ్ గారి తీసిన ఏ సినిమాని మేము అడ్డుకోలేదు. మేము ఈరోజు మా గొడవ పవన్ కళ్యాణ్ గారితో కాదు, పవన్ కళ్యాణ్ గారు తీసిన హరిహర వీరమలతో మాకు గొడవ. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు కూడా చిత్రయూనిట్ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటికి కూడా రెస్పెక్ట్ చేస్తున్నాం. మాకు నమ్మకం ఉంది ఈ సినిమాని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సరి చేసుకోవాలని పక్షంలో ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం.